నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ బాబు వస్తే జాబ్ వస్తుందని గొంతెత్తిన వారు ఉద్యోగాలకు సెలవు పెట్టి చేసే పనుల్ని కొన్నాళ్లు వదిలిపెట్టి పచ్చజెండా పట్టింది వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల దాకా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగిన వాళ్ళు అధికారంలోకి వచ్చాక పార్టీకి చేదైపోయారు ఒకప్పుడు పిలిచి మాట్లాడిన చినబాబు పలకరింపే వారికి ఇప్పుడు కరువైపోయింది బిజీలో పడి మరచిపోయారా ఇప్పటికిప్పుడు వాళ్ళతో పనిలేదనుకుంటున్నారా ఆ సంఘాలు కాడి వదిలేశాయా ఏరు దాటాక పనిలేదనుకుంటున్నారా చినబాబుతో గ్యాప్ వచ్చిందా కలుసుకోవడమే కష్టమైపోతోందా టీడీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కష్టపడ్డారు తమకప్పగించిన పనిని ఓ యజ్ఞంలా చేశారు పార్టీ అధికారంలోకి రావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు కానీ కొన్నాళ్ళకి అర్థమైపోయింది తాము కరివేపాకులమని తమతో పెద్దవాళ్లకు పనిలేదని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంలో యువ బృందానది కీలక పాత్ర చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పడంలో వారు ముందున్నారు 2014 ఎన్నికలకు ముందు వివిధ వేదికలపై వీరు చేసిన పోరాటం కల్పించిన ప్రచారం చిన్నదేం కాదు మెట్రో నగరాల్లో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న వీరంతా వారాలు నెలల తరబడి సెలవులు పెట్టి మరీ టీడీపీ కోసం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా అప్పట్లో వీరు పడ్డ కష్టానికి ప్రశంసల వర్షం కురిసింది నేరుగా లోకేష్ తో మాట్లాడుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ ప్రచారాన్ని ముందుకు నడిపించారు చెన్నై బెంగళూరు పుణె ముంబై హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్న ఎందరో పార్టీ కోసం సమయం వెచ్చించారు సొంత డబ్బులు ఖర్చు పెట్టారు ఒక్క బ్రింగ్ బాబు బ్యాక్ టీంలోనే 44,000 మంది చేరి పార్టీ కోసం చెమటోడ్చారు ఆ సమయంలో పార్టీ నుంచి అదే స్థాయిలో ప్రోత్సాహం ఉండడంతో మరింత ఉత్సాహంగా పనిచేశారు బాబు వస్తేనే జాబు వంటి నినాదాలతో ప్రజల్లోకెళ్లారు అనేక సమీకరణాలతో పాటు ఇటువంటి వర్గాలు చేసిన ప్రచారం కూడా కలిసొచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి వీరి పనితీరును పలుమార్లు మెచ్చుకున్నారు నిస్వార్థంగా పనిచేసేందుకు అనేక వేదికలపై కృతజ్ఞతలు తెలిపారు అలాంటి బ్రింగ్ బాబు బ్యాక్ టీం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది సాంకేతిక నిపుణుల విభాగం పేరుతో పనిచేసిన టీం పూర్తిగా అస్త్ర సన్యాసం చేసింది ఓవైపు తమ యువనేత సోషల్ మీడియాలో టార్గెట్ అవుతోంటే ఈ విభాగాలు అంటిముట్టినట్లున్నాయి సోషల్ మీడియాలో ఎప్పుడూ జోరు మీదుండే ఈ వర్గాలు కౌంటర్ ఇచ్చేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదు ప్రభుత్వ ఏర్పాటుకు ముందు తర్వాతి కాలంలో సోషల్ మీడియాలో నిప్పులు చెరిగిన ఆయా బృందాలు ఒక్కసారిగా నిస్తేజమైపోవడానికి పెద్దల తప్పిదాలే కారణమన్న చర్చ జరుగుతోంది కీలక సమయంలో ఎంతో సేవ చేసిన వారిని పార్టీ పెద్దలు గాని వారు నమ్ముకున్న లోకేష్ గాని పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ టీంలతో చినబాబుకు గ్యాప్ వచ్చింది పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ వ్యవహారాలు పెరిగిపోవడంతో వీరికి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది నేరుగా చినబాబుతో మాట్లాడే స్థాయి నుంచి ఆయన్నిప్పుడు కలుసుకోవడమే గొప్ప అనుకునేంత మార్పు వచ్చింది పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో నిజంగా కష్టపడిందెవరు పనిచేసిందెవరని గుర్తించడంలో లోకేష్ ఆయన టీం విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది తమ వృత్తి వ్యాపకాలను పక్కన పెట్టి పార్టీ కోసం ఇంత చేస్తే ఫలితం ఇదా అన్న నిస్పృహలో అప్పటి బృందాలున్నాయి గత మహానాడు సమయంలో కూడా చెన్నై బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులు ఎన్రోల్మెంట్ పని చేపట్టారు 3 రోజుల పాటు సొంత ఏర్పాట్లు చేసుకుని స్వచ్ఛందంగా పనిచేశారు అయితే వీరిని కనీసం భోజనానికి పిలిచిన వారు గాని గుర్తించి పలకరించిన వారు గాని లేరట దీంతో ఆయా వర్గాల అవసరం తీరాక తమను మరిచిపోయారన్న అభిప్రాయంతో ఉన్నారు చేసిన పనికి ప్రతిఫలం అడగలేదు పదవులు ఆశించలేదు కనీసం ప్రశంస లేనప్పుడు గుర్తింపు రానప్పుడు ఎందుకు కష్టపడాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోకేష్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు సైతం ఇప్పుడు ఆయన్ని కలవాలంటే అపాయింట్మెంట్ దొరకడమే కష్టమైపోతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాధాన్యాలు మారతాయి కానీ కనీసం కష్టం చెప్పుకుని అభిప్రాయాలు పంచుకునే సమయం కూడా ఇవ్వకపోతే ఎలాగన్నది వారి ప్రశ్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీకి పనిచేసిన వారిని పార్టీ గుర్తించాల్సిన వారిని చంద్రబాబు చూసుకునేవారు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన్ని కలవడానికి కూడా చాలా మందికి సాధ్యం కావడం లేదు
దీంతో ఆయా వర్గాల వారు టీడీ జనార్దన్ వంటి వారితో కలిసి తమ అవసరాలు పనులు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ దగ్గర అలాంటి పరిస్థితి లేదని యువనేత వెంట తిరిగిన బ్యాచ్ అభిప్రాయంతో ఉంది. అందరికీ గంటలు గంటలు సమయం ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఇలాంటి వింగ్ ఒకటి ఉందని మర్చిపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని వర్గాల్ని విభాగాలను సిద్ధం చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే ఒకప్పుడు కష్టపడ్డవారంతా ఈసారి చొరవ చూపే అవకాశమే ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందరికీ ప్రభుత్వ కాంట్రాక్టులతోనో పైరవీలతోనో పనుండదు. అభిమానంతో పనిచేసేవారు కనీసం తమను గుర్తిస్తే చాలని కోరుకుంటారు. లోకేష్ తీరు మారకపోతే నష్టం పార్టీకే గాని తమకు కాదని అలాంటి వారు అంటున్నారు. గౌరవించడం, పలకరించడం తర్వాత ఈ విభాగాలు నిరుత్సాహంలో ఉన్నాయన్న విషయాన్ని ఆయన గుర్తించకపోవడం మరీ దారుణమనే చర్చ జరుగుతోంది. ఒకవేళ లోకేష్ కు తెలిసే ఇదంతా జరుగుతుంటే అంతకంటే నష్టం మరొకటి ఉండదని ఆయన వెంట తిరిగిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.